చెప్పారు. వాయలార్ రవి అంత ఆలోచించి చెప్పడు. ఆయన కాంగ్రెస్ రాజకీయాలు ఆయన సంకుచిత ఫ్రేమ్వర్క్ దాటి ఆలోచించడు. ఆ సంకుచిత ఫ్రేమ్వర్క్ లో చూసినా కూడా ఈయన మ్యాన్ ఆఫ్ ద ఇయర్. కొన్ని సందర్భాల్లో మనం క్రికెట్ లో చూస్తాం, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒకరు ఉంటారు కానీ ఆ టీం ఓడిపోతుంది. మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అయినా ఆ ఇయర్ లో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏంటి? అందువల్ల డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. బట్ ఫర్ చిరంజీవే కదా, మీరు ఒప్పుకోవాలి కదా. అందులో డౌట్ లేదు, అది కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది. కానీ దానికి మ్యాన్ ఆఫ్ ద కాంగ్రెస్ అన్నారు అప్పుడైనా, మ్యాన్ ఆఫ్ ద ఇయర్ కాదు. అందువల్ల ఒక్కటే ప్రభుత్వం నిలబడటం వల్ల ఈ సంవత్సర కాలంలో రాజకీయంగా బాగా ప్రయోజనం పొందిన వ్యక్తి ఎవరు అనేదే మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అయితే ఖచ్చితంగా చిరంజీవి. అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఒక పెద్ద పని తప్పించుకున్నాడు, ఓ పార్టీ భారం నడపడం. మా రాజ్యసభ వెళ్ళిపోయాడు, రాజ్యసభకి ప్రజలతో సంబంధం కూడా ఉండవు, ఒక లాభం. తర్వాత ఏంటంటే కేంద్ర మంత్రి కూడా అవుతాడు. నేను గతంలో ఏదో ప్రోగ్రామ్ లో అన్నాను, కేంద్రంలో కూడా ఏదైనా వితౌట్ పోర్ట్ఫోలియో షాక్ ఏదైనా ఉంటే అది ఇచ్చారనుకోండి, తలనొప్పి కూడా ఉండదు, దాంతో పని చేయడం కూడా ఉండదు. అందువల్ల డెఫినెట్ గా రాష్ట్ర రాజకీయాల్లో లబ్ధి పొందాడు. పొందలేని కాదని ఎలా అన్నప్పుడు అసెంబ్లీ ఎదురుగా పెద్ద బ్యానర్ ఉంటుంది, సామాజిక న్యాయం అన్నయ్యతోనే సాధ్యమని. అంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన మిత్రుడు ఆయన పెట్టిన బ్యానర్. ఆ మేరకు ప్రయోజనం పొందారా? పొందలేని ఎట్లంటామని ఖచ్చితంగా పొందాడు. అందువల్ల రాజకీయంగా ఈ సంవత్సర కాలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ వ్యక్తిగతంగా అయితే మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అనే పదం సహజంగా వాడేది. అది అరగోపాల్ గారు చెప్పినట్టు ఫెడరల్ సంస్కృతి అయినా రాష్ట్రానికి, ప్రజలకు, ప్రజల జీవితాలపైన ఒక ప్రభావితం చూపి ప్రజల మేలుకు ఒక ప్రధానమైన కృషి చేసిన వ్యక్తిని మ్యాన్ ఆఫ్ ది ఇయర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఏంటిది? ఆయన వల్ల ఆ మ్యాచ్ గెలవాలి, క్రికెట్ టీం గెలవాలి. అవును, గెలిచిందిగా. మరి రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నుంచి గెలిచింది కదా. నేను అదే చెప్పాను కదా, నేను మొదట్లో ఏమన్నాను, అరగోపాల్ గారు రాజకీయ సామాజిక తాత్వికతతో చెప్పినప్పటికీ ఆ సంకుచితమైన ఫ్రేమ్వర్క్ లో చూస్తే చిరంజీవి గారు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అన్న. నేను కాదనలే, నేను అదే అన్నా కదా. రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు? డెఫినెట్ గా ఉన్నంతలో చిరంజీవి. ఇంకెవరైతే కనబడతలేరు. కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్బందులు పడుతున్నాడు, బొత్స సత్యనారాయణ ఇబ్బందులు పడుతున్నాడు. సో ఇవన్నీ ఇబ్బందుల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గణనీయంగా పెరిగింది ఏమీ లేదు. ఆ మాటకి వస్తే కేసీఆర్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అనాలి నన్ను అడిగితే, ఎందుకంటే ఎక్కువ సీట్లు పొందాడు. టీఆర్ఎస్ ను ఒక రకంగా అంటే కేసీఆర్ గారికి 2009లో ఇచ్చేసి ఉంటారు. సంవత్సరంలో ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ది 9లో కాదు, నిజంగా చెప్పాలంటే ఇయర్ ఇవ్వాలి. 2011 లో ఇవ్వాలి. ఎందుకంటే మీరు 2011లో ఆయన సంబంధం లేని సీట్లలో కూడా గెలిచాడు కదా. అందువల్ల మనకు ఎక్కడెక్కడో గెలిచాడు, అంతకుముందు టీఆర్ఎస్ లేని సీట్లలో గెలిచాడు. అన్ని పార్టీలకు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది 5 years ఇన్ టర్మ్ కింద ఆయన బహుశా ఆయన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇస్తారు. రైట్. శ్రీదేవి గారు, నా ఉద్దేశంలో చిరంజీవి గారు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అండి. ఎందుకు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అంటే, ఒక పార్టీని స్థాపించి సామాజిక న్యాయం అని ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఎన్నో వేల మంది మనసుల్లో కొత్త కోరికల్ని చిగురించి ఒక వ్యక్తిగా నిల్చుని అకారణంగా అవసరం లేకుండా వెళ్ళి ఇంకొక పార్టీలో చాలా ఈజీగా విలీనమైనటువంటి ప్రత్యేకమైన వ్యక్తిగా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అండి. రెండోది ఏంటంటే, రాజకీయ నాయకుడిగా ఎదగవలసిన సమయంలో కర్తవ్యాలకి, చేయవలసినటువంటి బాధ్యతలకి, ఒడుదుడుకులకి భయపడి వెళ్ళిపోయినట్టుగా అంతమంది 16-17 మంది తనకు వెనక సపోర్ట్ ఉన్న వాళ్ళందరినీ అక్కడ పక్కన వదిలేసి తను మాత్రం చాలా సంతోషంగా వెళ్ళి వెళ్ళిపోయాక లేదండి, ఒక్క నిమిషం, అన్ని కారణాలు చెప్తాను కాబట్టి డెఫినెట్ గా మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అండి. రెండో విషయము, చాలా సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ గా ఒక చేయూతనిచ్చి ఆయన నిల్చోబెట్టాడు కాబట్టి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అండి. ఇంకా తర్వాత రాబోయే కాలంలో రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా అటువైపు వెళ్లిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఏకైక సపోర్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ఆయన నిలబడాలి కాబట్టి బీసీ కార్డు తోటి ముందుకు వచ్చి ఆ కాపు సామాజిక వర్గాన్ని అంతా ఒక దగ్గరకు తీసుకొచ్చింది. ఎందుకంటే ఇటు బొత్స సత్యనారాయణ గారి మధ్య, కిరణ్ కుమార్ రెడ్డి గారి మధ్య ఉన్న విభేదాలు ఈ రోజు ఏంటంటే అవి పబ్లిక్ స్టోరీ అనమాట. ఎవ్రీడే ఎవ్రీ పార్ట్ అందరూ డిస్కస్ చేసేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి చాలా ప్రాముఖ్యత, వచ్చే కాలంలో ఇంకా ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాయలార్ రవి గారు ఆ భావోద్వేగాల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని అంటే, కానీ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ సేవింగ్ కాంగ్రెస్ పార్టీ అని కొంచెం టైటిల్ లో చేంజెస్ చేస్తుంటే మీరు మేధావులంటున్నారు కానీ మీరు రాష్ట్రంలో సర్వే పోలింగ్ కావాలంటే SMS కాంగ్రెస్ లో విలీనం కావడం మీరు సమర్థిస్తారా అంటే, చిరంజీవికి ఓటు వేసిన ఓటర్లు కూడా ఎక్కువ మంది